గారి బాబాయి బాబోయ్ అనే రేంజ్లో దేశభక్తి, ఒక సైంటిస్ట్గా ఉండాల్సిన భయం, వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని ఎలివేషన్తో పాటు బాలయ్య గారిని చూపించిన విధానం చూస్తే కనుక మనము శివుడినే గుర్తు చేసుకున్నాము. ఆయన గట్స్గా ఆంజనేయ స్వామిని కూడా ఈ చిత్రంలో మనకు చూపించాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాలయ్య బాబు వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. సినిమాని సినిమా రకంగా కాకుండా దైవభక్తిగా చూసుకుంటే దేశాన్ని ఎవరు తాకలేరు, భారతదేశాన్ని ఎవరు తాకలేరు. ప్రతి ఒక్క పౌరుల్లోనూ దేవుడు ఉంటాడు. దేవుడి దృష్టి ఒక పౌరుడి మీద ఉంటే దేశభక్తి కూడా ఎంత ఖండాలకి వెళ్తుందో ఈ సినిమా రికార్డుల ప్రకారంగా కానీ, ఒక మంచి మెసేజ్ ప్రకారం కానీ, ఇలాంటి మోటివేషన్ మూవీస్ ఒక్క బాలయ్య గారికి అవుతుంది. నందమూరి గారి బాలకృష్ణ అంటేనే ఒక మేనరిజం, ఆ మేనరిజం కూడా ఇప్పుడు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు. అఖండ 2తో 1కు మించి 1000 రెట్ల యొక్క సాటిస్ఫికేషన్ అనేది ప్రతి ఒక్క సీన్లో చూపిస్తున్నారు. ఇలాంటి మూవీస్కి మన తమన్ గారు తీసుకున్న మ్యూజిక్ అయితే కనుక అదిరిపోయింది. అసలు థియేటర్లలో సౌండ్ బాక్సులు చూస్తుంటే చెవులు దద్దరిల్లిపోయినాయి. సినిమా ఓవర్దల్గా వన్ మ్యాన్ షో అన్న బాలయ్య. జై బాలయ్య. చాలా సూపర్ ఉందండి. బాలకృష్ణ యాక్టింగ్ సూపర్గా ఉంది. విరగదీశాడు బాలకృష్ణ. 65 సంవత్సరాల వయసులో కూడా ఇంత బాగా కష్టపడ్డాడు. చాలా బాగుంది సినిమా. నేను దేశ సేవలో చనిపోతే ఎంత, ఈ మిలిటరీలో ఆ వ్యాక్సిన్ తీసుకుని అది ఎవరో కానీ చేయరా సాహసం. ఒక కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు దాన్ని ఎవరి మీద, పేషెంట్స్ మీద, వాళ్ళ మీద ట్రై చేస్తారు. కానీ మిలిటరీ ఆఫీసర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి మీద ట్రై చేయలేం కనుక నాకే ఇవ్వండి ఆ ఇంజెక్షన్, ఆ తయారు చేసిన వ్యాక్సిన్, అది పనిచేస్తుందో లేదో చూడని చెప్పి ఆవిడ తన సొంత ప్రాణాలను తనకే ఇప్పించుకున్న ఇంజెక్షన్ చాలా వీరోచితంగా చాలా చేసింది. అదే అండి దేశం కోసం పోరాడి చనిపోవడం ఎంతో. ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంటే కొన్ని లక్షల మంది బతుకుతారు కనుక నేను ప్రాణం చేయడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ వ్యాక్సిన్ ఆవిడే తీసుకుని దాన్ని అది కరెక్ట్గా వర్క్ చేసి అది దాని నుంచి వీళ్ళు వ్యాక్సిన్ తయారు చేసేలాగా ఆవిడ రకంగా తన దేశభక్తిని చాటుకుంది. బాలకృష్ణ గారి డైలాగులు చెప్పేదే ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటాయి. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అందరూ చూడవలసిన సినిమా. దైవం లేదనేవాళ్ళు తప్పకుండా చూడవలసిన సినిమా. అందులో ఒక 4-5 డైలాగులు చెప్తాడు ఆయన ఒక గుడి దగ్గర నుంచి. శివుడు నువ్వు ఇలా కష్టం వచ్చింది కదా అని శివుడు వచ్చేయాలంటే మనం అంత భక్తిగా పూజ చేస్తున్నావా, మనం అంత నమ్మకంగా ఆయనతో ఉంటున్నావా, లేదు. ఇవాళ శివుడి దగ్గర పూజ చేస్తున్నాం, రేపు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాం. మనం అంత భక్తి చూపించే దగ్గర శివుడు మన దగ్గరికి రావడం లేదు. ఇప్పుడు మనం ఏదైనా చదువు కష్టపడి చదివితేనే కదా పాస్ అవుతున్నాం, చదవకుండా ఏది వచ్చేది కదా అదని చెప్పాడనమాట. చాలా అక్కడ ఆ డైలాగులు సనాతన ధర్మానికి ఆయువు పొట్టు లాంటి డైలాగులు చెప్పాడు. అది అందరూ వినాలి. అది చాలా బాగుందండి సినిమా. అందరూ చూడదగ్గ సినిమా. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. కొన్ని సినిమాలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి, అలా ఏమీ లేవు ఇందులో. అసలు అభ్యంతరకరంగా కానీ డైలాగులో కానీ ఏమీ లేవు. మ్యూజిక్ చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే భక్తి రకంగా పూనకం వస్తుందంటారే, కొన్ని ఆ మ్యూజిక్ వినడం అలాంటి పూనకం వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అంత రోమాలు ఎక్కపడుచుకునే అంత చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు తమనందులో. చాలా బాగుంది. అసలు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇలాంటివి రావాలండి, వస్తేనే ఈ ధర్మం నిలబడుతుంది. ఏ ధర్మం అనే అవ్వండి, ఏ మతమైనా అవ్వండి, దైవం అనేది ఉంది. ఆ దైవాన్ని నమ్మాలంటే, యూత్లో అది క్రియేట్ చేయాలంటే, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి. కేవలం లవ్ స్టోరీలు, ఫైటింగ్లు, గూండాలు, మాఫియాలు కాదు, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగా తీశారు. బోయపాటి శ్రీని గారు చేశారు. తమన్ మ్యూజిక్ బాగుంది. సరే ఇంకా బాలకృష్ణ గారి యాక్షన్ చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది, చాలా బాగా ఉంది.